ఈరోజు సాయంత్రం అయితే బెండకాయలు కోస్తున్నాను. కాపోతే బెండకాయలు కోసినట్లు సగం అయితే ముదిరిపోయినాయి. ఇయైతే నిన్న సాయంత్రం కొయ్యాలి. టైం లేక కొయ్యకుండా వదిలేస్తే ఈ రోజుకి ముదిరిపోయినాయి. అంటే రాత్రిపూట కొంచెం పిందెలు ఉంటే తెల్లారికి తయారైపోతాయి. ఆ రోజు కోసేసుకోవాలి. నిన్న సాయంత్రం కోస్తే బాగానే ఉండేవి. ఈ రోజు ముదిరైపోయినాయి. మొన్న అయితే మా అమ్మాయిల అబ్బాయి వచ్చి చెరువు కాడికి ఇద్దరం కలిసి అయితే మేము కోసాం ఆ రోజు. అంటే నిన్న కాక మొన్న. మొన్న కోస్తే నిన్న కూడా వచ్చినాయి. నిన్న కొయ్యకుండా ముదిరిపోయినాయి. మా బుడ్డోడైతే కవర్ గుచ్చుకుంటుందని చెప్పి కవర్ వేస్తే కవర్లో నుంచి కూడా గుచ్చుకుపోతున్నాయి అండి ముళ్ళు. బెండ చెట్టు నూగు ఉండిద్ది. అవి అయితే గుచ్చుకుంటాయి, బాగా దురద పుట్టిద్ది. బెండకాయ కూర అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే ఆ రోజు కూర వండితే మాత్రం నేను తిన్న దానికన్నా ఇంకా ఎక్కువ తింటాను. ఇవి అయితే అరకిలో కాయలు కోసాం. చెప్పటం అన్నట్టు మర్చిపోయాను, మనమైతే ఇల్లు మారాం. మళ్ళీ మా కొత్త ఇంటి కదా, మళ్ళీ ఇల్లు రేపులో నుంచి చేంజ్ అయ్యాను కదా, అదైతే మళ్ళీ నిన్న చేంజ్ మళ్ళీ అయ్యాం. అక్కడైతే నాకు చాలా ప్లేస్ దొరికింది. అంటే కూరగాయ మొక్కలు పెట్టుకుంటాకైతే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. రేపు అయితే ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్. కూరగాయలు అయితే అరకిలో వచ్చినాయి ఇప్పుడు.